విశాఖ మహానగరం అల్లిపురంలో గడిచిన 2 దశాబ్దాలకు పైగా కొలువైయున్న కనకదుర్గమ్మ అమ్మవారి భవిష్యవాణికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనసందోహం తరలిరాగా అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఆపసోపాల మీద ఆగమగాల మీద ఎప్పుడైతే నీతి తప్పి దుర్మార్గము తప్పి అసూయ పడతారో అప్పుడు మాత్రం ఊరుకోను బిడ్డ. కర్మ కదమ్మా, అది వారి కర్మని అది వారు అనుభవించి ఆఖరిగా నీవు పనిష్మెంట్ చేస్తావని అది వారికి తెలిసి కూడా తప్పుకుంటారమ్మా. మరి వారి పట్ల నువ్వు చూపించే కరుణ కటాక్షమ అనేది వారి యొక్క పరమావధి. బిడ్డ, 2 కళ్ళు ఉన్న మీరే అన్ని నాటకాలు ఆడితే వెయ్యగల తల్లిని నేనెన్ని చూస్తానురా. 1000 సూర్యగల కళ నాలో ఉంటుంది బిడ్డ. ఒక్క సూర్యున్నే మీరు చూడలేదు, 1000 సూర్యుని చూడదని దాని నేను బిడ్డ. మరి అనునిత్యం నీ సేవలో ఉండి అనునిత్యం నీ పాద పూజ చేసుకుంటూ అనునిత్యం ఇక్కడే నా తల్లి నా తల్లి నా తల్లి అనుకున్న నీ బిడ్డని ఎందుకమ్మా ఇంత కష్టపెడుతున్నావు? దేవీ శరణవరాత్రులకు ప్రారంభానికి 1 వారం రోజుల ముందు వరకు కూడాను ఆయనకి కాదు లేవలేదమ్మా. మరి అంత కష్టం ఎందుకు పెడుతున్నావు? కర్మ ఫలితాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు బిడ్డ. అవునమ్మా, అలా అని చెప్పి నా బిడ్డకి బాగోలేదన్న సంగతి నాకు తెలుసు, 2 కాళ్ళు రాలేదని సంగతి నాకు తెలుసు. నేను ఆవగించేటప్పుడు అవేవి ఉండవరు బిడ్డ. అవి ఉండవలేండి. ఆడి రూపాన్ని ఎంచుకొని ఆడి దేహాన్ని ఎంచుకొని ఆడి శరీరాన మీదకి వస్తున్నానంటే ఆగమేఘాల మీద నాలో సత్యము లేకుండా ఇన్నోడు జరిపిస్తున్నా బిడ్డ. కాకపోతే ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నా పూజలు చేసి నాకు ఆభరణాన్ని సమర్పించారు. బిడ్డ అవుతాదా పదా అనుకున్నాడు. అంటే మనిషి శరీరం అనేది మీకు తెలియదు కాదు, అతక బొంత. దానికి ఏదైనా ఒక చిల్లు పడితే అది అలాగ పెరుగుతుంది కానీ తగ్గదు కదమ్మా. మరి మీరు ఆ అతుకుల బొంత కోసము ఎన్ని బుర్రలు కొడుతున్నారు బిడ్డ, ఎన్ని పాపాలు చేస్తున్నారు. వాళ్ళలో అది తొలగించాలి కదమ్మా. తొలగించి వారికి చైతన్యం వైపు ధర్మం నాకు చెప్తివి గాని నరులు మాత్రం మారలేదు కదరా. ఆ యొక్క బొంత కోసమే కదరా బుర్రల కొట్టి ఎన్ని కోట్లు గడించి బంగ్లాలు గడించి ఎన్నో చేస్తున్నారు. ఆఖరికి కుక్క చావు చేస్తున్నారు బిడ్డ. భవిష్యత్తు అనేది ఏంటనేది 2020లో చెప్పేటప్పుడు మీరు అనుకుంటున్నారు బిడ్డ, కర్మ ఫలితాన్ని ఎవరు తప్పించలేరని ఒక మాట చెప్పాను, గుర్తుందా? దానికి ఒక పరిష్కారం ఉన్నది. బ్రహ్మ రాసిన రాత తప్పదంటానే కానీ అమ్మని నేను అడ్డుకోనని చెప్పను. కాస్తలో కోస్తైనా అడ్డుకుంటాను కాబట్టి మీరు ఉండగలుగుతున్నారు. నా వర్ణాలే కాదు, నా పూజలే కాదు, నా భక్తులే కాదు, శ్రద్ధలతో చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎల్లవెల్లలా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్ని చూసుకొని వస్తున్న బిడ్డ. రాబోయే రోజుల్లో మీరు చేసుకున్నంత మీరే అనుభవిస్తారే కానీ నేను చేసింది ఏమీ ఉండదు బిడ్డ. శుభ్రంగా ఘనంగా ఈరోజు నా పండగని సాగరానికి తీరణం పండిరా బిడ్డ. ఏ ఒక్క మాట అడిగితే నేను చెప్పి తిని బిడ్డ సమాధానము. అమ్మా, మనసులో చెప్పి తిని నేను మీకు నా బిడ్డ కోసము ఏంటమ్మా చెప్పండి అమ్మా. ఎంత సంతోషంగా వచ్చితునో. అవునమ్మా, ఎప్పుడు కూడా వాడికి కంట తడిపెడితే నేను ఒప్పనని చెప్పి తిని బిడ్డ. అది మరి కంటతడి పెడుతున్నాడంటే ఒక్కడు ఎంతకన్నా చేయగలడమ్మా. జనాల యొక్క సహకారం లేకుండా ఒక్కడు ఎన్ని కేజీలు సహకారాలతోటి నేనే అందుకుంటున్నాను పూజలు. అందరినీ కాచి కాపాడుతాను రా బిడ్డ. హారతిచ్చి పండిరా బిడ్డ. హారతి 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 ధూపం తీసుకోనండి.
న్యాయం కోసం వెళ్ళిన వాడికి న్యాయము జరగట్లేదురా. అవునమ్మా. అన్యాయము జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను, ఆపదలో ఉన్న వాడికి అన్నము పెట్టండి బిడ్డ. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. వాయిద్యాలు వాయించాలి. వాయిద్యాలు వాయించండి, వాయిద్యాలు సైడ్ అయిపోయి వాయిద్యాలు వాయించండి. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతున్నది బిడ్డ.